ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు పిలుపునిచ్చింది. ఆగస్టు 17న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తాజాగా జరిగిన పరిణామాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అత్యంత బాధాకరమైన ఘటన జరగడమే కాకుండా నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై దాడిని కూడా ఐఎంఏ ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా 24 గంటల పాటు మోడర్న్ మెడిసిన్ వైద్యుల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే నిత్యావసర వైద్య సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని, క్షతగాత్రులకు చికిత్స అందుతుందని చెప్పింది. కానీ సాధారణ ఓపీడీలు పనిచేయవని, ఎలెక్టివ్ సర్జరీలు నిర్వహించబోమని ఐఎంఏ తెలిపింది. తమ నిరసనలకు దేశ ప్రజల మద్దతు అవసరమని కూడా కోరింది. కోల్కతా వైద్యురాలి రేప్ అండ్ మర్డర్ ఘటన పశ్చిమ బెంగాల్తో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఆగస్టు 9న లేడీ డాక్టర్ దారుణంగా హత్యకు గురైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు. శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ సెమినార్ హాల్లో ఆమె మృతదేహం నగ్నంగా కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలని ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా తమ కూతుర్ని సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం రిక్లెయిమ్ ది నైట్ పేరుతో బాధితురాలికి న్యాయం జరగాలని వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. ఆ సమయంలో ఓ గుంపు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడింది. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. తాజాగా ఈ విధ్వంసంపై హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ విధ్వంసం జరిగిందని చెప్పింది. రాష్ట్ర పోలీసుల వైద్య సదుపాయాలను, అక్కడ పనిచేస్తున్న వైద్యుల్ని రక్షించలేకపోతే దానిని మూసేయాలంటూ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన విధ్వంసంపై మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.